ఈ మధ్య రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు దేశంలో హిందువుల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి ఈ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పడేసేలాగా చేస్తాయేమో అనిపిస్తోంది. డాక్టర్ల మధ్య వైద్య వృత్తిలో కూడా కులాన్ని తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని చూశాడు. ఇప్పుడు మరొకసారి ఆయన మాట్లాడిన మాటలు వినండి. अदानी जी की कंपनी में जाइए, उनके सप्लायर्स की लिस्ट निकालिए. उनकी कंपनी को हजारों कंपनियां सप्लाई करती हैं, थोड़ी छोटी होती है, उनकी लिस्ट निकालिए. उनके सीईओज देख लीजिए, आपको वहां एक भी दलित नहीं मिलेगा, एक आदिवासी, एक पिछड़ा वर्ग, कोई नहीं मिलेगा. మొన్న డాక్టర్స్ ఈరోజు అదాని కంపెనీ మీద, అదాని కంపెనీలో కానీ వారి సరఫరాదారులు లేదా పంపిణీదారులు మరియు అనుబంధ సంస్థల్లో కానీ ఒక్క దళిత సీఈఓ కూడా లేరు. ఇది రాహుల్ గాంధీ మాట్లాడేది. ఏదో ఒక కులానికి చెందినంత మాత్రాన ఎవ్వరూ సీఈఓ కాలేరు. ఆ స్థానానికి తగిన నైపుణ్యం కలిగి ఉండాలా, అట్లుంటే ఎవరైనా అవుతారు. అందుకే ద్రౌపది ముర్ము గారు ఈరోజు దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అలాంటి వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. అరే బాబు, నువ్వు కులాల కుంపడి పెట్టుకుంటూ మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి దేశం నుంచే కనుమరుగైద్ది. నువ్వు జర భద్రంగా మాట్లాడు అని ఎవరో ఒకళ్ళు చెప్పండి, జ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు. మీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డు ఉంది కదా, ఆ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో ఒక్క దళితుడు కూడా ఎందుకు లేరు? నీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దాని లాంటికి బోర్డు మెంబర్స్ గా కూడా ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ అవకాశం ఇవ్వవు. బయటకు వచ్చి అదాని కంపెనీ మీద పడతావు.